అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే 7 శనివారాల వ్రతం. ఒక్కోసారి మన తలరాతను కూడా మార్చగల శక్తి మన భక్తికి ఉంటుందని అంటారు కదా. సరిగ్గా అలాంటి శక్తి గురించే ఈ కథ మనకు చెబుతుంది. మరి ఆ కథేంటో తెలుసుకుందామా? ఒక్కసారి ఊహించుకోండి, మన భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద విషాదం జరగబోతోందని ఎవరైనా మనకు ముందే చెప్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ కథ కూడా సరిగ్గా ఇలాంటి ఒక తీవ్రమైన ప్రశ్నతోనే మొదలవుతుంది. సరే, మరి కథలోకి వెళ్దామా? ఈ కథ కాంచీపురంలో మొదలవుతుంది. అక్కడ దేవదత్తుడు అనే ఒక గొప్ప వేద పండితుడు, ఆయన భార్య మాలిని దేవితో కలిసి చాలా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. కాని వాళ్ల జీవితంలోకి ఒక పెద్ద సమస్య రాబోతోంది. సమస్య చాలా తీవ్రమైనది. వాళ్ల ఇంటికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు దేవదత్తుడి జాతకం చూసి ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. అదేంటంటే శనిదోషం వల్ల ఆయనకు అపమృత్యువు అంటే అకాల మరణం సంభవించబోతోందని. మరి దీనికి పరిష్కారమేంటి? ఆ భయంకరమైన గ్రహ ప్రభావాన్ని, ఆ విధిని ఎదుర్కోవడానికి ఆయనకు సూచించిన ఏకైక మార్గమే ఈ 7 శనివారాల వ్రతం. అంటే ఇదేదో మామూలు పూజ కాదనమాట. ఒక పద్ధతి ప్రకారం వరుసగా 7 శనివారాల పాటు శనిదేవుడితో పాటు వెంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం చేసే ఒక పవిత్రమైన వ్రతమిది. అసలు ఈ వ్రతానికి అంత శక్తి ఎలా వచ్చింది? ఎందుకిది ఇంత మహిమాన్వితమైనదే? దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. 2 దేవుళ్ల మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణే దీనికి మూలం. శనిదేవుడికి ఒక బాధ ఉండేది. అదేంటంటే ప్రజలందరూ తనని భయంతోనే పూజిస్తున్నారు కాని నిజమైన భక్తితో కాదు. ఈ బాధతోనే ఆయన శ్రీవెంకటేశ్వరస్వామి దగ్గరికి వెళ్లాడు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అప్పుడు వెంకటేశ్వరస్వామి తనకీ శనిదేవుడికి మధ్య ఉన్న కొన్ని పోలికలను చూపిస్తారు. స్వామి 7వ కొండపై ఉంటారు. శనిదేవుడు 7వ రోజుకి అధిపతి. ఇద్దరిదీ నీలివర్ణమే. స్వామిని సప్తగిరీషుడు అంటే శని సప్తగ్రహం. ఈ సారూప్యతలే వారి ఒప్పందానికి ఆధారమయ్యాయి. అప్పుడు స్వామి శనిదేవుడికి ఒక అద్భుతమైన వరమిచ్చారు. ఎవరైతే ముందు నిన్ను, ఆ తర్వాత నన్ను 7 శనివారాల పాటు భక్తితో పూజిస్తారో వాళ్లకి ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి నా సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారు. చూసారా, ఈ వ్రతం వెనక ఉన్న అసలైన శక్తి ఇదే. సరే, ఇప్పుడు మళ్లీ దేవదత్తుడి కథ దగ్గరికి వచ్చేద్దాం. ఈ వరం గురించి తెలుసుకున్న వాళ్ళిద్దరూ ఎంతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. మరి ఆ వ్రత విధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వ్రత విధానం చాలా పద్ధతిగా ఉంటుంది. తెల్లవారుజామునే లేవటం, పూజ ఏర్పాటు చేసుకోవడం, నైవేద్యాలు సమర్పించడం, రోజంతా ఉపవాసం ఉండటం, ఇలా ప్రతిదీ చాలా శ్రద్ధగా చెయ్యాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఉపవాసం విరమించే ముందు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం కూడా ఈ వ్రతంలో ఒక ముఖ్యమైన భాగం. ఫలితం చూడండి, ఏకంగా 100 సంవత్సరాలు వాళ్ళు వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి దేవదత్తుడి కలలో కనిపించి ఆ అపమృత్యుగండాన్ని తొలగించి 100 ఏళ్ల సంపూర్ణ ఆయుష్షుని ప్రసాదించారు. అంటే భక్తితో విధిని కూడా మార్చవచ్చన్నమాట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ వ్రతం వెనుక ఉన్న అసలైన నీతిని చెప్పే మరో చిన్న కథ ఉంది. కేవలం ఆచారాలు పాటిస్తే సరిపోతుందా, లేక అంతకుమించి ఇంకేమైనా కావాలా? ఆ ప్రశ్నకు ఈ కథ సమాధానం చెప్తుంది. ఈ కథలో ఒక శక్తివంతమైన రాజు ఉన్నాడు. ఆయన పేరు తొండమానుడు. ఆయన రోజూ ఎంతో వైభవంగా స్వామికి బంగారు పువ్వులతో పూజ చేసేవాడు. ఆయన భక్తి చాలా గొప్పది. మరోవైపు భీముడు అనే ఒక పేద కుమ్మరి ఉన్నాడు. పాపం, అతనికి నిజమైన పువ్వులు కొనే స్థోమత కూడా లేదు. అందుకే తను కుండలు చేశాక మిగిలిన మట్టితో పువ్వులు చేసి వాటినే స్వామికి ఎంతో భక్తిగా సమర్పించేవాడు. ఇక్కడే అసలు విచిత్రం జరిగింది. రాజు సమర్పించిన బంగారు పువ్వులన్నీ మాయమైపోయి వాటి స్థానంలో స్వామి పాదాల దగ్గర ఈ మట్టి పువ్వులు కనిపించేవి. రాజుకి ఏమీ అర్థంగాలేదు. నేను ఇంత గొప్పగా పూజ చేస్తుంటే నా బంగారు పువ్వులు ఎక్కడికి పోతున్నాయి, ఈ మట్టి పువ్వులు ఎక్కడ్నుంచొస్తున్నాయి అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు స్వామిరాజు కలలో కనిపించి అస్సలు విషయం చెప్పారు. రాజా, భక్తి అనేది ఆడంబరంలో కాదు, స్వచ్ఛమైన మనసులో ఉంటుంది.
నీ బంగారు పువ్వులకన్నా ఆ కుమ్మరి సమర్పించే మట్టి పువ్వుల్లోని నిష్కల్మషమైన భక్తి నాకెంతో ఇష్టం అని చెప్పారు. ఇంతకన్నా గొప్ప సందేశం ఏముంటుంది చెప్పండి? ఆ కుమ్మరి భక్తికి గుర్తుగా స్వామి ఒక ఆజ్ఞ ఇచ్చారు. అప్పటినుండి ఇప్పటిదాకా తిరుమలలో స్వామికి ఉదయం సమర్పించే ప్రసాదాన్ని మట్టి కుండలోనే వడ్డిస్తారు. ఆ పేద భక్తుడికి ఎంత గొప్ప గౌరవం దక్కిందో చూడండి. సరే, ఈ కథలన్నీ విన్నాం కదా, మరి ఈ వ్రతం యొక్క అసలు సారాంశమేంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి? చివరిగా ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే శనిదోషాలు లాంటివి తొలగిపోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, అకాల మరణభయం ఉండదు, ప్రశాంతమైన దీర్ఘాయుష్షు లభిస్తుంది. ముఖ్యంగా జీవితంలో సాధించాల్సిన 4 పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలు కూడా సిద్ధిస్తాయి. అంటే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే: వ్రతం అనేది దేవుడిని చేరడానికి ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. కాని ఆ దైలిక అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలంటే మనకు కావలసింది ఆడంబరాలు కాదు, ఆ కుమ్మరిగాంటి స్వచ్ఛమైన మనసు, అచంచలమైన విశ్వాసం మాత్రమే. మరి మీరే ఆలోచించండి, అసలైన శక్తి ఎక్కడుంది? మనం చేసే గొప్ప గొప్ప పూజలు, ఆడంబరాలలోనా, లేక మనసులో ఉండే నిరాడంబరమైన స్వచ్ఛమైన భక్తిలోనా? అంటే నవగ్రహాలలోకెల్లా అత్యంత శక్తివంతమైనది ఎవరు? అంతే, ఈ ఒక్క ప్రశ్నతో గ్రహాల మధ్య పెద్ద వాదన మొదలైంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ప్రతి గ్రహం వాదించడం మొదలుపెట్టింది. ఇక వాళ్లలో వాళ్లు తేల్చుకోలేక చివరికి భూలోకంలో ఉన్న ఒక రాజు దగ్గరికి తీర్పు కోసం వెళ్లారు. ఆ రాజు మరెవరో కాదు, ఉజ్జయినిని పాలించే విక్రమాదిత్య మహారాజు. ఆయన తన తెలివితేటలకు చాలా ప్రసిద్ధి. ఆయన దగ్గరకొచ్చి సమస్య చెప్పగానే ఆయన ఎవ్వరినీ మాటలతో నొప్పించకుండా చాలా తెలివిగా ఒక పరీక్ష పెట్టారు. 9 గ్రహాల కోసం 9 వేర్వేరు లోహాలతో సింహాసనాలను తయారు చేయించి వాటిని ఒక వరుసలో పెట్టించారు. ఇక గ్రహాలన్నీ వచ్చి వాటి స్థానాల్లో కూర్చున్నాయి. అయితే శనిదేవుడికి మాత్రం ఇనుముతో చేసిన చివరి సింహాసనం దక్కింది. దాంతో ఆయనకు తీవ్రమైన అవమానం జరిగింది. ఆయన రాజువైపు చూసి, విక్రమాదిత్యా, నన్ను అవమానించావు. నా దృష్టి పడితే ఎంతటి వాడైనా సరే కష్టాలు పడక తప్పదు. నా ప్రతాపమేంటో త్వరలోనే నీకు చూపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ్నుంచి కథ మలుపు తిరుగుతుంది. శనిదేవుడిచ్చిన ఆ మాట ఎలా నిజమైంది? విక్రమాదిత్యుడి జీవితంపై శని ప్రభావం ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం. శని ప్రభావం, మనం ఏలినాటి శని అంటాం కదా, అది మొదలవ్వగానే విక్రమాదిత్యుడు కష్టాలు మొదలయ్యాయి. ఒక వ్యాపారి వేషంలో వచ్చిన శని రాజును ఒక మాయ గుర్రం మీదెక్కించి మోసం చేశాడు. ఆ గుర్రం ఆయనొక దట్టమైన అడవిలో వదిలేసి మాయమైపోయింది. అక్కడితో ఆగలేదు. ఆ తరువాత ఒక బంగారు హారం దొంగిలించాడని నిందపడింది. చివరికి ఆ నేరానికి శిక్షగా రాజుగారి చేతులు కాళ్ళు నరికేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత పెద్ద మార్పో కదా! ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యానికి మహారాజుగా దేవతలకే తీర్పు చెప్పినంతటి వాడు ఇప్పుడు ఒక నిస్సహాయ బిచ్చగాడిగా మారిపోయాడు. తన వివేకానికి పేరుగాంచినవాడు ఇప్పుడు ఒక మామూలు దొంగగా నిందలు పడ్డాడు. గానుగలో పనిచేసే దుస్థితికొచ్చాడు. శని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అయితే ఇన్ని కష్టాలు పడుతున్నా విక్రమాదిత్యుడు తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ కష్టకాలాన్ని ఓపికగా భరించాడు. ఆయన పాట ఒక యువరాణిని ఎంతగానో ఆకట్టుకుంది. చివరికి ఆయన పట్టుదలకు, సహనానికి మెచ్చిన శనిదేవుడే కలలో కనిపించి ఆయన అవయవాలను తిరిగి ప్రసాదించాడు. చూశారా, విధిని ధైర్యంగా ఎదుర్కొంటే కష్టాలు తొలగిపోతాయని ఈ కథ చెప్తోంది. మరి ఇలాంటి కష్టాలను ఎదుర్కోవడానికి ఏమైనా మార్గముందా? ఆ ప్రశ్నకు సమాధానమే 7 శనివారాల వ్రతం. విక్రమాదిత్యుడు పడ్డ కష్టాలు చూశాక అసలు ఇలాంటి శక్తివంతమైన గ్రహ ప్రభావాలను ఎలా తట్టుకోవాలి, వాటిని ఎలా శాంతింపజేయాలి అనే ఆలోచన నుంచే ఈ వ్రతం పుట్టుకొచ్చింది. అసలు ఏంటి ఈ సప్త శనివార వ్రతమంటే, ఇది వరుసగా 7 శనివారాలపాటు చేసే ఒక పవిత్రమైన వ్రతం. ఎందుకోసం చేస్తారంటే, జాతకంలో శనిదోషం వల్ల వచ్చే కష్టాలను తగ్గించుకోవడానికి చేసే ఒక భక్తి మార్గమన్నమాట. ఇది కేవలమేదో పూజ కాదు, ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో చేసే సాధన.
ఈ వ్రతం వెనుక ఒక ద్వంద్వ ప్రయోజనముంది. ఒకటి, కష్టాలకు కారణమైన శనిదేవుణ్ణి శాంతింపజేయటం, ఆయన వల్ల కలిగే చెడు ప్రభావాలను తగ్గించుకోవడం. రెండవది, ఆ శనిదేవుడికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు, రక్షణ కోరటం. అంటే ఒకే వ్రతంతో రెండు ప్రయోజనాలన్మాట. విక్రమాదిత్యుడి కథలో విధి ఎంత బలంగా ఉంటుందో చూశాం. కాని భక్తితో విధిని కూడా మార్చవచ్చని చెప్పే మరో కథ ఉంది. అదే దేవదత్తుని కథ. దేవదత్తుడు అనే ఒక జీవితంలోని చీకటిని తొలగిస్తుందని నమ్మకం. నల్లటి వస్త్రం, నల్ల మినుములు, నువ్వులతో చేసే చిమ్మిలి ఇవన్నీ కూడా శనిగ్రహానికి సంబంధించినవే. వీటిని సమర్పించడం ద్వారా ఆయన్ను శాంతింపజేస్తారన్మాట. కేవలం నైవేద్యాలు పెట్టడమే కాదు, ఈ వ్రతంలో చేసే పనులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఉపవాసం ఉండడం వల్ల మనసు, శరీరం శుద్ధి అవుతాయి. ఓం శం శనీశ్చరాయ నమః లాంటి మంత్రాలను జపించడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. వెంకటేశ్వరస్వామికి, శనిదేవుడికి పూజ చేయడం, అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ కథలను వినడం కూడా వ్రతంలో ఒక ముఖ్యమైన భాగం. చివరిగా పేదలకు దానం చేయడం లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వంటివి మనలోని కరుణను పెంచుతాయి. సరే, ఇంత కథ విన్నాక, ఈ ఆచారాల గురించి తెలుసుకున్నాక చివరిగా మనకర్థమయ్యేదేంటి? ఈ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? అదేంటంటే, మన విధి, గ్రహాల ప్రభావం లాంటివి ఎంత శక్తివంతమైనవి అయినా సరే వాటిని మనం ఎదుర్కోగలం. ఎలా? వినయంతో, పట్టుదలతో, అచంచలమైన విశ్వాసంతో. మొదట్లో విక్రమాదిత్యుడు చూపించిన అహంకారంతో కాదు, ఆ తర్వాత ఆయన చూపించిన సహనంతో, భక్తితో కష్టాలని ఎదుర్కోవచ్చని ఈ వ్రతం మనకు నేర్పిస్తుంది. మరిప్పుడు చెప్పండి, ఈ 7 శనివారాల వ్రతం అనేది కేవలం జ్యోతిష్యానికి సంబంధించిన ఒక మార్గదర్శి మాత్రమేనా, లేక జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక గొప్ప వినయపాఠమా? ఏదైనా ఇది కష్టాలను అంగీకరించడం, విశ్వాసాన్ని వదులుకోకపోవడం, నిజమైన బలం ఆడంబరంలో కాదు, సహనంలో, భక్తిలో ఉందని చెప్పే ఒక గొప్ప కథ. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.